మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి కొన్ని గంటల్లో మొదలు కానున్న సిఏఏ సమ్మిట్ 2025కు యావత్ ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. మరి కొన్ని గంటల్లో మొదలు కానున్న సిఏఏ సమ్మిట్ 2025కు యావత్ ప్రపంచం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎన్ని దేశాలు విశాఖ వచ్చే అవకాశం ఉంది, ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడులు ఏ విధంగా ఉండనున్నాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన దగ్గర విశాఖ జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, మరి కొన్ని గంటల్లో మొదలవుతుంది ఈవెంట్, సో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాము. రేపు ఎల్లుండి జరగబోయే ఈ సదస్సులో దాదాపు 80 కంట్రీస్ నుంచి కూడా స్పీకర్స్, డెలిగేట్స్ పార్టిసిపేట్ చేయనున్నారు. పూర్తి స్థాయిలో ఏర్పాటు జరుగుతున్నది. రేపు ఇనాగరల్ సెషన్ ఉంటుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న డెలిగేట్స్ మాత్రమే ఇనాగరల్ సెషన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది లేదు. ఇక్కడ ఓన్లీ రిజిస్టర్డ్ డెలిగేట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ పార్టిసిపేషన్ యాక్టివిటీలో మీరు చూస్తే హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, హానరబుల్ గవర్నర్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు, హానరబుల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్, అంతేకాకుండా మన రాష్ట్రానికి చెందిన యూనియన్ మినిస్టర్స్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్, మినిస్టర్ ఫర్ స్టీల్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పంచాయత్ రాజ్, వారందరూ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ భాగస్వామ్య సదస్సులో దాదాపు 9 నుంచి 10 లక్షల కోట్లు పెట్టుబడికి సంబంధించిన ఒప్పందాలు చేయబోతున్నారు. దీంట్లో భాగంగా కొన్ని ఫౌండేషన్ స్టోన్స్ కూడా కొన్ని ప్రాజెక్ట్స్ మనం చేయబోతున్నాము. ఇనాగ్రేషన్స్, కొన్ని కంప్లీట్ అయిన సంస్థలకి ఇనాగ్రేషన్స్ కూడా చేయబోతున్నాము. ఒక మంచి పరిణామం అని చెప్పాలి. రాబోయే రోజుల్లో మన ఆంధ్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేదానికి ఇది ఒక ముందడుగానని నేను భావిస్తున్నాను. మరి 10 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారు. ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం? దాదాపు అరౌండ్ 1.5 to 2 lakh పీపుల్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళందరికీ కూడా ఉపాధులు వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా యువతులందరికీ కూడా బయట వెళ్లకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంది. సో 85+ కంట్రీస్ వచ్చే అవకాశం ఉందంటారు. 85+ కంట్రీస్లో వచ్చే కంపెనీల్లో ఒక పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయి? మనకి వి హావ్ స్పోకెన్ అబౌట్ గూగుల్. సో దే ఆర్ రిప్రజెంటింగ్. అస్లల్ మెటల్, నిపాన్ స్టీల్ వాళ్ళు ఉన్నారు. ఇంతే కాకుండా వీ హ్యావ్ రిప్రజెంటేషన్ అక్రాస్ సెక్టర్స్. సో టూరిజం కావచ్చు, ఆర్ ఇఫ్ యూ లుక్ అట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వివిధ రంగాల నుంచి కూడా మనకి పెట్టుబడులు రానున్నాయి. వివిధ కంట్రీస్ నుంచి కూడా మనకి రిప్రజెంటేషన్ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ నుంచి వచ్చారు, సింగపూర్ డెలిగేషన్ ఇస్ దేర్, వీ హ్యావ్ జాపనీస్ డెలిగేషన్, వీ హ్యావ్ ఇటాలియన్ డెలిగేషన్స్. ఈ విధంగా వివిధ దేశాల నుంచి కూడా డెలిగేషన్స్ వస్తున్నారు అలాంగ్ విత్ దర్ బిజినెస్ లీడర్స్. సో వాళ్ళ ద్వారా ఈ ఒప్పందాలన్నీ కూడా కుదిరించుకోవడం జరుగుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈవెంట్ సార్. ఒకసారి ఢిల్లీ ఎర్రకోట ఇన్సిడెంట్ తర్వాత ఎటువంటి పోలీస్ వ్యవస్థను మనం తీసుకొచ్చాము, ఎట్లా మనం భద్రతని కట్టుదిట్టం చేసాం? అది పోలీస్ శాఖ గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకే రిజిస్ట్రేషన్ లేని ఎవరు కూడా మనము అలౌ చేయట్లేదు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అంతేకాకుండా మనం ఎంటైర్ ఏరియా కూడా కాటన్ ఆఫ్ చేయడం జరిగింది. బ్యాగేజ్ చెక్స్ చేస్తారు. వాళ్ళందరూ కూడా అన్ని రకాలు చెక్లు చేసిన తర్వాతనే ఐడి కార్డు ఉంటేనే మనం ప్రాంతానికి అలౌ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుత పరిస్థితి ఏదైతే ఉందో, సుమారు 85+ కంట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అత్యంత అద్భుతమైన గూగుల్తో పాటు నిపాన్, ఇవన్నీ కూడా స్టీల్ కంపెనీస్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల సుమారు 2 లక్షల మంది యువతకి ఉపాధి దొరికే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈవెంట్లో ఎటువంటి పొరపాటు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు నాయకులతో పాటు అధికారులు కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సో ఏదైనా మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసి ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.